సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి భూపోరాట యోధుడు చండ్ర రాజేశ్వరరావు 30వ వర్ధంతి కార్యక్రమం కొత్తపేటలోని మలయాలింగ భవన్ లో మంగళవారం జరిగింది. సిపిఐ జిల్లా నగర కార్యదర్శులు జంగాల అజయ్ కుమార్, కోట మాల్యాద్రితో పాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని రాజేశ్వరరావు చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. ఈ రోజున అమరజీవి భారత కమ్యూనిస్ట్ పార్టీ అగ్రనేత సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారి 30వ వర్ధంతి కార్యక్రమం దేశంలో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో గ్రామాల్లో జరుగుతూ ఉంది. ఈ రోజున కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారిని స్మరించుకునేటటువంటి సందర్భంలో ఆయన త్యాగం, వీరత్వం, ధీరత్వం, పార్టీ ఎడల ఆయనకు ఉన్నటువంటి క్రమశిక్షణ, పార్టీ ఎడల ఆయన చేసినటువంటి వీరోచిత పోరాటాలు ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు ఎంబీబీఎస్ వైద్య వృత్తిని మధ్యలోనే వదిలేసి కమ్యూనిస్ట్ పార్టీ ఆశయాలకి అంకితమై కడవరకు పట్టిన ఎర్ర జెండాని వదలకుండా దేశం నలుమూలలా తిరిగి పార్టీని మరింత విస్తృతంగా పెంచడానికి తీవ్రమైన కృషి చేయడం అనేది జరిగింది. భారత కమ్యూనిస్ట్ పార్టీతో పాటు నక్సలైట్ గా పీపుల్స్ ఫోర్ వ్యవస్థాపకుడుగా ఉన్నటువంటి కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య లాంటి వాళ్ళు కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు స్ఫూర్తితోటి కమ్యూనిస్టు ఉద్యమంలోకి రావడం అనేది జరిగింది. కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు ప్రపంచం గర్వించదగినటువంటి కమ్యూనిస్టు. ఆయనకి సోవియట్ యూనియన్, ఆర్డర్ ఆఫ్ లెనిన్, ఆర్డర్ ఆఫ్ డెమిట్రోవ్ ఇలాంటి అనేక సత్కారాలు అందుకున్నటువంటి ఒక పెద్ద కమ్యూనిస్టు దిగ్గజం కామ్రేడ్ చండ్ర రాజేశ్వరరావు గారు. ఆయనకున్నటువంటి 230 ఎకరాల భూమిని పేదలకు పంచి తుది శ్వాస విడవబోయే ముందు రాసిన వీలునామాలో నాకెవరూ బాకీ లేరు, నేనెవరికి బాకీ లేను, పుస్తకాలు పార్టీకి, నా బట్టలు అవసరమైన వారికి ఇవ్వండి తెలియజెప్పినటువంటి ఒక జమీందారీ కుటుంబంలో పుట్టినటువంటి చండ్ర రాజేశ్వరరావు గారు తుది శ్వాస సిపిఐ కార్యాలయం మగ్ధుం భవన్ లో చివరి వరకు వృద్ధాప్యంలో ఉండటం అనేది జరిగింది. ఈ రోజున బీజేపీ ఎన్డీఏ కూటమి అనుసరిస్తున్నటువంటి మతోన్మాద కుట్రల్ని ఆనాడే చండ్ర రాజేశ్వరరావు గారు గమనించడం అనేది జరిగింది. ఆ రోజున బాబ్రీ మసీద్ కూలగొడటానికి ఆర్ఎస్ఎస్ ముష్కరులు బయలుదేరితే వాళ్ళకి ధీటుగా 10,000 మంది ఎర్ర సైన్యంతో అక్కడ అయోధ్యలో కవాతు చేసి దాన్ని నిలువరింపజేయటం అనేది జరిగింది. వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. మరి దీంట్లో ఏ అయితే జిల్లా కార్యదర్శి గారు చెప్పినట్టు మరి త్యాగాలన్నీ కూడా త్యాగాలుగా ఉన్నాయి.
వారు మంగళాపురంలో, కృష్ణా జిల్లా మంగళాపురంలో మరి జన్మించిన చెండా రాజేశ్వరరావు గారు మరి భూపోరాట యోధుడిగా మారడానికి ముందు బెనారస్ యూనివర్సిటీలో మరి విద్యాభ్యసించడానికి వెళ్ళటం, అక్కడ కమ్యూనిస్టులతోటి ఆ రహస్య మరి జీవితం గడిపిన వాళ్ళందరితోటి ఆ సంబంధాలతోటి కమ్యూనిస్ట్ గా తయారై మరి చదువుని మధ్యలోనే వదిలిపెట్టి మరి ప్రజా వైద్యం కోసం ప్రజల్లోకి రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించడం కాకుండా స్వాతంత్రం ముందే మరి కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏ బంధాన్ని తీసుకోవాలనే పరిస్థితులు ఆ రోజు రష్యా నాయకత్వంతో చర్చల్లో కూడా పాల్గొని మరి కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని మరి ఏ రకంగా తీసుకెళ్లాలనే ఆలోచన ఆ రోజు కమ్యూనిస్ట్ బృందం మరి రష్యాకి వెళ్ళటం, వారితో మాట్లాడి అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయడం కాకుండా మరి దేశంలో మరి అనేక పోరాటాలకు నాయకత్వం వహించడం కాకుండా సుదీర్ఘంగా కమ్యూనిస్ట్ పార్టీ మరి జాతీయ కార్యదర్శిగా పనిచేయటం, వారి టైంలో భూ పోరాటాలకి పిలిపివ్వటం, అనేక మరి భూ పోరాటాల ద్వారా దున్నేవాడికి భూమి ఉండాలని మరి పోరాడి మరి అనేక కేంద్రాల్లో భూ పోరాటం నిర్వహించడమే కాకుండా పేదలకి మరి అండగా నిలవటం, అట్లాగే మరి అప్పటికే మరి ప్రాంతమైనటువంటి మరి కృష్ణా జిల్లాలో అరాచకవాదులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి మహిళలకు రక్షణ లేని టైంలో మరి ఆయనే స్వయంగా కర్ర తీసుకొని దళాలు నడిపి విజయవాడలో ఉన్నటువంటి మరి పార్టీ కార్యాలయంలోనే మరి తయారు చేసినటువంటి సైన్యంతో విజయవాడ గాను కృష్ణా జిల్లాలో ఉన్న అరాచక శక్తులన్నీ కూడా మరి అదుపు చేసి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ బలోపేతం చేసిన దాంట్లో మరి కృషి చేసిన ఆయన జనసేవదళ క్యాంపుల ద్వారా అనేక ఉద్యమాలకి రక్షణగా నిలబడటమే కాకుండా తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునిచ్చి ఉన్న నిజాం చక్రవర్తి ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నటువంటి ఆ పోరాటంలో మరి ఆ రోజున ఉన్నటువంటి పేదలందరూ కూడా భూమి దక్కే దాంట్లో సిఆర్ గారి కృషి మరి గొప్పది. అట్లాగే ఈ రోజు రాజకీయాలు చూస్తా ఉన్నాం. ఈ రోజు ఏ పార్టీలో ఉన్నారో తెలియదు. మరి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా చనిపోయే వరకు కూడా ఆదర్శ కమ్యూనిస్ట్ గా అంగులకు పోకుండా సాదా సీదా జీవితాన్ని గడిపిన సిఆర్ ని మనందరం కూడా మరి ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లాగే ఈ రోజు చూస్తా ఉన్నాం. మరి రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ఒకటే లక్ష్యం, డబ్బు సంపాదించడం ఒకటే, పేరు సంపాదించుకోవటం, పేరు తర్వాత డబ్బు సంపాదించుకోవటం, తర్వాత ఏ పార్టీలోకి వెళ్ళామో అడ్రస్ లేకుండా మారిపోయే ఈ పరిస్థితుల్లో మరి ఆయన చూపిన బాటలో మనం అంతా కూడా మరి రాజకీయాలను మార్చాల్సిన అవసరం ఉంది.